వీడెవడు ఇన్కాగ్నిటోలో వాడుతున్నాడు. ఖచ్చితంగా వీడు ఏదో తేడా క్వశ్చన్ అడుగుతాడు. లేదని చెప్పి చాట్ GPT, నువ్వు మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నొక్కేస్తున్నావు కదా. నేనా? నువ్వే. మా ఫొటోస్, వీడియోస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. నా దగ్గర? నువ్వు గవర్నమెంట్ కలిసి మా డీటెయిల్స్ తీసుకొని పెద్ద ఎత్తున ఏదో బ్లాక్మెయిల్ ప్లాన్ చేస్తున్నారు కదా. ఒరే, నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నాయిరా? 180 రూపీస్. 180 రూపీసా? దానికి ఎందుకురా మేము బ్లాక్మెయిల్ చేస్తాం? నేను జస్ట్ నీ డౌట్స్ని క్లియర్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సాఫ్ట్వేర్ మాత్రమే. నీ ఇన్ఫర్మేషన్ బ్లాక్ మార్కెట్లో అమ్మే హ్యాకర్ని కాదు. ఓ అలాంటావా? చాట్ GPT, నాకు ఇంకో డౌట్. మేము ఏం మాట్లాడుకుంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్స్టాగ్రామ్లో ప్లే అయిపోతున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్ మాకు తెలియకుండా మేము మాట్లాడుకునేదంతా వింటుందంటావా? ఆహా, అది ఎలా వర్క్ అవుతుందంటే నీ సెర్చ్ హిస్టరీని బట్టి, నువ్వు ప్రమోషన్ రీల్ని 3 మినిట్స్ కన్నా ఎక్కువ సోపు చూస్తే దాన్ని బట్టి, లేదా నీ నెట్వర్క్ గ్రాఫ్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు దానిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓ అంటే మేము మాట్లాడుకునేది ఇన్స్టాగ్రామ్ వినదంటావు? నాకు తెలిసైతే వినదు. నీకు అంతగా డౌట్గా ఉంటే పర్సనలైజేషన్ ఆఫ్ చేసుకో, లేదా మైక్రోఫోన్ ఆఫ్ చేసుకో. ఓకే సరే అయితే ఇక పో. చాట్ GPT, నాకు ఇంకో డౌట్. రేయ్, ఏందిరా నీ బాధ? వచ్చి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతావు. నువ్వు అంత ఖాళీగా ఉంటే వెళ్ళి మనుషులతో మాట్లాడుకో, నన్ను సాగు తప్పుకో. ఇది చిన్న డౌటే. ఇప్పుడు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, నా దగ్గర పెట్రోల్ ఉంది బండిలో. ఈ పెట్రోల్తో ఈ గ్యాస్ ఏమన్నా తయారు చేయవచ్చా? నీ ఇల్లు అంటించరా, పీడ పోతుంది. ఓ అలా అంటావా? అయితే ఓకే.